ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ అందరికీ కూడా ముందుగా గురువార శుభాకాంక్షలు. ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈరోజు మనసారా నీ కోరిక గురించి తప్పకుండా నా వద్ద మొరపెట్టుకో. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తానంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్న అర్థమేమిటో బాబాగారి మాటలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈరోజు నీ మనసులో ఉన్నటువంటి కోరికను ఒక్కసారి ఈ సాయి ముందు మరొక్కసారి తెలియపరుస్తూ మనసారా ఆ కోరిక నెరవేరాలని వేడుకో. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను. ఎన్నో కన్నీళ్లు కార్చిన రోజులు, ఎన్నెన్నో కష్టాలు కలిగినటువంటి రోజులు, ఎన్నెన్నో కలతలు నిన్ను ఎంతగా వేధించినా ఎప్పుడూ కూడా నువ్వు నన్ను నిందించలేదు. అలాగే నేను పెట్టినటువంటి ఎన్నో జీవిత పరీక్షల్లో నువ్వు గెలిచినా, ఓడినా రెండూ సమానమే అనుకున్నావు గానీ, ఎప్పుడూ కూడా ఈ సాయిని పన్నెత్తి మాట అనలేదు. నన్ను నిలదీయలేదు. నాపై ఎప్పుడూ చిరుకోపాన్ని కూడా ప్రదర్శించలేదు. ఏది జరిగినా కూడా అంతా నువ్విచ్చినటువంటి జీవితమే బాబా. ఏది జరిగినా నాకు సంతోషమే అని అన్నావే తప్ప ఎప్పుడూ కూడా నన్ను నిందించే ప్రయత్నం చేయలేదు. నీ జీవితంలో సంతోషాన్ని, సమస్యలను, బాధలను అన్నిటినీ కూడా సమభావంతోనే స్వీకరించావు. ఓర్పు, సహనంతో ఎన్నో రోజులు ఓర్పుగా ఎదురుచూస్తూ వచ్చావు. నీ జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటి పట్ల ఒకే నిబద్ధతతో నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ మనసులో ఉన్నటువంటి గూడు కట్టుకున్నటువంటి ఆ బాధలన్నిటినీ కూడా ఎవ్వరికీ వ్యక్తపరచకుండా, ఎవరితోనూ పంచుకోకుండా, నీ మనసులో నిండినటువంటి బాధను మరెవరిపైనో రుద్దకుండా, వారితో కూడా సంతోషంగా ప్రతి ఒక్కరితోనూ ఆనందంగా గడిపావు. నిజంగా నీ జీవితం నలుగురికి ఆదర్శప్రాయం. అలాగే నలుగురికి స్ఫూర్తిదాయకంలా నీ జీవితం, అలాగే నువ్వు జీవించినటువంటి ఆనందకరమైనటువంటి రోజులతో పోల్చుకుంటే, నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలతో పోల్చుకుంటే, ఈరోజు నీకు రాబోయేటటువంటి జీవితం అందుకు విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే, ఓర్పు, సహనం ఉన్నవారి జీవితంలో ఎప్పుడూ కూడా అంటే మొదట్లో ఓటమి పాలు అయినట్లుగా వారికి అనిపించినప్పటికీ, తరువాత మాత్రం వారు తప్పకుండా మంచి జీవితాన్నైతే పొందేందుకు ఎలాంటి సందేహము లేకుండా భగవంతుడు ఏదో ఒక రూపంలో వారు కోరినటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు. మనసారా నువ్వు కోరుకున్నది ఒకే ఒకటి. నీ మనసులో ఉన్నటువంటి అలజడి మొత్తం తొలగించి నాకు కేవలం అంటే కేవలం మనశ్శాంతి నీవు చాలు బాబా అని అడిగావు. అదే నీలో నాకు నచ్చినటువంటి విషయం. నిజమే. మనిషికి జీవితంలో అన్నీ ఉన్నా సరే, మనశ్శాంతి అనేది లేకపోతే ఆ మనిషి విగత జీవిగా ఉంటాడు. ఎందుకంటే ఎన్నున్నా ఏం సుఖం? మనిషికి కావాల్సింది నిజమైనటువంటి మనశ్శాంతి, ప్రశాంతత. అయితే నీకు మాత్రం నేను ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా నా మాటను ఆలకించు. ఇంత దూరం ప్రయాణం చేశావు. తీరా నువ్వు చేరే గమ్యం వస్తుంది అనగా నీ యొక్క ప్రయాణాన్ని ఇలా మధ్యలోనే ఆపేశావు. ఇన్ని కష్టనష్టాలను చూసినటువంటి నీవు, ఇంత ఓర్పుగా ఉండేటటువంటి నీవు, నీ నమ్మకాన్ని వదులుకొని వెనుతిరగడం ఎంతవరకు సమంజసం చెప్పు? ఇంతకాలం ఎదురు చూసి చూసి ఫలితం అందబోయేసరికి ఇలా వెనకడుగు వేస్తావా? ఇది కేవలం నీ మూర్ఖత్వం అవుతుంది. ఇన్ని రోజుల నీ శ్రమ ఎందుకు పనికి రాకుండా అలా వృధా అయిపోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. నా మాటను విను. చాలా దూరం ఒక్కొక్క అడుగు వేస్తూ ఇంతవరకు నడిచావు. మరికొద్ది దూరంలో విజయం అందుకునే సమయానికి నిరాశ అనేటటువంటి కేవలం నిరాశ అనేది ఆవహించి నీ యొక్క లక్ష్యం విడిచిపెట్టి దానిని వదిలిపెట్టేయాలని ఇలా నిర్ణయం తీసుకోవడం అస్సలు మంచిది కాదు. అయినా అలా నువ్వు మధ్యలో విడిచిపెట్టాలి అని అనుకున్నప్పుడు నీకు నేను గుర్తు రాలేదా? మరి ఆ రోజు నా దగ్గరకు వచ్చి, బాబా, నేను ఇలా ఒక పని మొదలు పెట్టాలనుకుంటున్నాను. దానికి నీ అనుమతి కావాలి అని అడిగావు కదా! ఈ పని మంచిదైతే నీవు కనుక నాకు అనుమతి ఇస్తే నేను అడుగు ముందుకు వేస్తాను అని నన్ను బాగా ప్రార్థించావు. గుర్తుందా? నీకు మంచిది కాబట్టే నేను కూడా నీకు అనుమతి ఇచ్చాను. మరి మరలా నా అనుమతి లేనిదే
ఎలా నువ్వు ఆ పని గురించి విరమించాలని అనుకున్నావు? ముందుకు వెళ్ళి నీ లక్ష్యాన్ని ఛేదించు. విజయ తీరాలను తప్పక చేరుకుంటావు. ఇంత తెలిసిన నీకు మరలా నేను ఈ మాటలన్నీ చెప్పడం కూడా సమంజసం కాదు. జీవితంలో కష్టనష్టాలన్నవి సర్వసాధారణమని నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటున్నావుగా. అలాగే దానికి నీవు అస్సలు భయపడనే లేదు. ప్రతి మనిషికి ఇవి తప్పవులే అని అనుకున్నావు. నీవు నాకు మాత్రమే భగవంతుడు ఇలా రాసిపెట్టాడు అని కూడా ఎప్పుడూ అనుకోలేదు. ప్రతి ఒక్కటి అంతా నా మంచి కోసమే అన్నట్లుగా జీవితాన్ని సాగించావు. నీ దగ్గర ధనం లేకపోవచ్చు. కానీ నీ మంచి మనసుకు భగవంతుడు నీకిచ్చేటటువంటి కానుక నువ్వస్సలు ఊహించి ఉండవు. నీకు మనశ్శాంతి కరువై, వేదన ఎక్కువైపోవడం వలన ఇలా నీ ఆలోచనలు కూడా వ్యతిరేకంగా ఉంటున్నాయి. ఒక్కసారి బాగా ఆలోచించు. నీ ప్రయత్నాన్ని ఎందుకలా విడిచిపెట్టేశావు? వాటిలో ఎన్ని కష్టాలైనా ఎదురవని నువ్వు తప్పకుండా విజయాన్ని పొందుతావు. అన్నిటినీ సమభావంతో చూసే నీకు ఇలా నువ్వు చేపట్టినటువంటి పనిలో నిరాశ, నిస్పృహలు ఎందుకు అలా చూపిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఒక్కసారి నువ్విలా ఎక్కువగా ఆలోచనలకు గురవ్వడం వలన అనారోగ్యానికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. నువ్వు కనుక అనారోగ్య పాలైతే నీతో పాటు నీ కుటుంబం మొత్తం కూడా చాలా ఇబ్బంది పడతారు. నీకు వచ్చినటువంటి కష్టం గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకునే బదులు ఆ కష్టాన్ని నువ్వు ఎలా దాటాలి, దానికోసం నువ్వు ఎటువంటి ప్రయత్నం చేయాలి అని ఆలోచించు. దానికి తప్పకుండా నువ్వు మంచి ప్రణాళికను సిద్ధం చేసుకో. ఇక నీకు తెలియనిదంటూ ఏముంటుంది చెప్పు? ప్రతిరోజు చెప్పే మాటే మరలా చెబుతున్నాను. నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నేను నీకు తోడుగా ఉంటాను. నమ్మకంతో ముందుకు వెళ్ళు. ఏది చెయ్యాలని అనుకున్నా మొదట చిన్నగానే ప్రారంభించు. అదే రోజురోజుకు గొప్పగా వృద్ధి చెంది ఒక మంచి స్థాయికి నిన్ను తీసుకువెళుతుంది. ఎప్పుడూ నేను మీకు తోడుగా ఉంటున్నాను అనేది మాత్రం నువ్వు ఈనాటి వరకు ఎప్పుడూ మర్చిపోలేదు. కానీ మరలా చెబుతున్నాను. నీకెప్పుడూ నేను తోడుగా ఉంటున్నాను. ఇంకా చెప్పాలంటే నువ్వు ఎంచుకున్నటువంటి దారి చాలా మంచిది. కానీ చాలా కష్టతరమైనది కూడాను. అయినంత మాత్రాన ఏమీ పర్వాలేదు. నీలో పట్టుదల చాలా ఎక్కువగా ఉంది. ఏదైనా సాధించే శక్తి కూడా నీలో దాగి ఉంది. అందరికంటే భిన్నంగా ఆలోచించేటటువంటి తత్వం నీలో ఉంది. అలాగే ముందు ముందు రోజుల్లో నీకు అందులో రాబోయేటటువంటి విజయం గురించి నీకు అస్సలు తెలియదు. కాబట్టి నిన్ను కొంతమంది హేళన చేసేవారు కానీ, లేదా నిన్ను వెనక్కి లాగేవారు కానీ ఉండడం సహజం. వారి గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు. అంత మాత్రాన నువ్వు వెనక్కి తగ్గవద్దు. వారికి నీ విజయమే గొప్ప సమాధానం అవుతుంది. నీలో ఉన్న శక్తినంతా ఉపయోగించు. కఠినమైనటువంటి సాధన చెయ్యి. నీలో ఉన్న అంతర్గత శత్రువులు కొన్నున్నాయి. అవే నిర్లక్ష్యం, బద్ధకం, అతి విశ్వాసం. వాటిని ఎప్పుడూ కూడా నీ దరిచేరనివ్వవద్దు. ఎంత శ్రమ చేస్తావో దానికి కొన్ని రెట్లు ఫలితం ఉంటుంది. నువ్వు విసిగిపోయినటువంటి, అలాగే ఇక నీకది మంచిది కాదేమో, లేదంటే అందులో నేను విజయం సాధించనేమో అని దేని గురించైతే నిరాశతో ఉన్నావో, దాని యందే నువ్వు గొప్ప విజయాన్ని సాధించి నీవు నీ కుటుంబం ఆనందంగా గడపబోతున్నారు. అది కూడా ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను నీకోసం. అలాగే నీ ఓర్పు, సహనం, నీ ప్రవర్తన నన్ను ఎంతో ఆకర్షించేలా చేశాయి. నీ పట్ల నాకు ఎంతో ప్రేమాభిమానం ఉంది. కాబట్టే ఇన్ని మాటలు నీకోసం చెబుతున్నాను. ధైర్యంగా ముందడుగు వెయ్యి. నువ్వు ఎంత శ్రమ చేస్తావో అంతకు మించినటువంటి ఫలితం ఈ సాయి నీకు అందివ్వబోతున్నాడు. నీ తల్లిదండ్రుల ఆశీస్సులు నీకెప్పుడూ నిండుగా ఉంటాయి. వారిని ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఉండు. వారు చెప్పేటటువంటి కొన్ని సలహాలు, సూచనలు తప్పక పాటిస్తూ ఉండు. అలాగే ప్రతినిత్యము కూడా నీ ఇష్టదైవారాధన చేస్తూ, సాయి నామస్మరణం చేస్తూ నువ్వు అనుకున్నటువంటి పనిని మొదలుపెట్టు. అందులో నీకు ఎదురయ్యేటటువంటి లాభం గురించి అస్సలు ఆలోచించవద్దు. అది రావాల్సినటువంటి సమయానికి తప్పకుండా నీ చేతికి అందించే బాధ్యత నేను తీసుకుంటాను. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండీ బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.